అడిగేది ఏంటంటే ఇతను వేరే కంప్లైంట్ పెట్టాడు కదా వీళ్ళ మీదన, రామ్ సింగ్ను వీళ్ళు కలిసి బెదిరించారు మమ్మల్ని, వాటి మీద సిఐడి దర్యాప్తు, అతను కోర్టు ఆదేశాలతో వేధించినటువంటి దర్యాప్తు, దాని మీద కంప్లైంట్, అది కోర్టు విచారిస్తుండగా ఇప్పుడు ఏంటంటే కోర్టులో మేము విచారిస్తాంలేండి అని ప్రభుత్వం వాదించాలి. అలా చేస్తుందా, కోర్టు అంగీకరిస్తుందా, ఇస్తే మళ్ళీ పై కోర్టులో కొట్టేస్తారు. అది మీరెవరు డిసైడ్ చేయడానికి అనేసి ప్రాక్టికల్ గా ఆ కేసు కూడా నిలిచేది కాదు. రామ్ సింగ్ కొట్టాడని వీళ్ళు నిరూపించడము కష్టమే, దాన్ని బెదిరించారని అవన్నీ. ఇంకా జగన్ ఉంటే గనక అట్లా నిరూపించగలిగే వాళ్ళేమో. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఇది ఒక సవాల్ అవుతుంది సార్. మొన్నటి వరకు మీ హయాంలోనే మర్డర్ జరిగింది, అప్పుడు చేస్తే మీరు ఏం చేయలేదని మొన్నటి వరకు వైసీపీ వీళ్ళ మీద ఆరోపణలు చేసింది. ఇప్పుడు వీళ్ళ హయాం వచ్చింది మళ్ళీ. ఇప్పటికైనా ఈ కేసు తేల్చాలా, లేదా మీరన్నట్టు తేలిపోతే ఇంకా ఎందుకు ఈ ఫిర్యాదులు, ఎందుకు మళ్ళీ ఈ సిఐడి విచారణ కోరడాలు, ఇవన్నీ ఎవరిని టార్గెట్ చేయడానికి, ఏంటి రాజకీయం? ఇప్పుడు బేసిక్ ఒకటే, దీని చుట్టూ మీడియా, దీని చుట్టూ పాలిటిక్స్, దాని వలన సాగుతున్నది తప్పించి సిబిఐ లెక్క ప్రకారం కేసు క్లోజ్ అయిపోయింది, కోర్టు శిక్షించాలంతే. దాంట్లో అంతకు మించి జరగాలంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే సుప్రీంకోర్టులో రామ్ సింగ్ విషయం మీదన అఫిడవిట్ వేశారు వీళ్ళు. వేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు అది చాలా కీన్గా అబ్జర్వ్ చేసి ఏంటిది అని అడిగారు. ఆ అధికారికి